అర్హుడవు గొర్రె పిల్ల యోగ్యుడవు రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీరు ప్రజలను కొనినావు అర్హుడవు గొర్రె పిల్ల యోగ్యుడవు రక్తమిచ్చి ఎంతమంది ప్రియమైన కుమారులారా ఆయన గొప్ప ప్రశస్త రక్తము మీ యొక్క పాపముల నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి తండ్రి యొక్క దేవునికి రాజ్యముగా యాజకులుగా మనం చేసి ఆయన నిలబెట్టుకుని ఉండగా మనందరూ మనసు ఒకటై ఉండాలి, మనందరూ హృదయం ఒకటై ఉండాలి. క్రీస్తు యేసులకు కలిగిన మనసును కలిగి ఎవరును నశించకుండా మనకు ఇష్టపడవద్దు, అంతకందరూ మారు మనసు పొందాలని మనం కోరుకుందాం. నా భర్త శత్రువు అంటున్నాడు, నన్ను చంపడానికి వచ్చిన వాడు సైతం కూడా మార్పును కోరుటకు నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. వాడు నన్ను చంపినా సరే ఆ వ్యక్తి మార్పు నేను కోరుతాను, నేను అంతగా అతను ప్రేమిస్తానంటున్నాడు. నీ ప్రేమ ఓ ప్రియమని భార్యను మీరెవరు కాదు, ఆయనలో భాగం కదా, మీరు ఆయనలో ప్రేమ కదా. మీరు వాక్యంతో నిలబడి ఏ సులువుగా చిక్కులు పెట్టే ఏ అపవిత్రతకు కానీ ఏ పాపములకు మీరు ఎడగబక పరిశుద్ధాత్మకు అప్పగించుకుని ఆత్మ యొక్క నాయకత్వంలో మీరు నిలబడుతూ వాక్యం ఏమి చెప్తున్నది మీరు చేస్తూ అందరిని క్షమించాలి, అందరిని ప్రేమించాలి, అందరి ఎలా జారి కలిగి ఉండండి, అందరి ఎలా విజ్ఞాపన చేసే మనసు కలిగి ఉండండి. మనము నిత్య జీవాన్ని పొందుకున్నది మన కొరకు కాదు, ఇతరుల కొరకు నిత్య జీవం మనకి ఇవ్వబడింది. ఓ నా ప్రభువా, ఈరోజు నేను యథార్థంగా నేను వేడుకుంటున్నానయ్యా, నేనే నీ స్వరమునని, ఆ స్వరముగా నన్ను నువ్వు చేసుకున్నావని ఈ వాక్యం ద్వారా విన్నాను ప్రభువా. కానీ నా ఇంటిలో ఎవరు, నేను రక్షించబడిన నా ఇంటిలో మరెవరు రక్షించబడకుండా ఆ తీర్పు దిన నా ఎదుట నిలబడితే
నేను నీ స్వరమైనప్పుడు ప్రభువా ఖడ్గం ఇవ్వబడి వారికి తీర్పు తెచ్చబట్టే నేను నిలబడి చేయడానికి ఎంతో వేదన చెందాలి కదా ప్రభువా. కనుక అక్కడ నేను వేదన చెందకుండా ఉండాలంటే నేను ఇక్కడ బ్రతికి ఉండగానే, ఇక్కడ నాకు కృప ఇవ్వబడగానే నా బిడ్డల మార్పు కొరకు, నా తల్లిదండ్రుల మార్పు కొరకు, నా యొక్క భర్తల మార్పు కొరకు, నా పిల్లల మార్పు కొరకు, నా భార్య మార్పు కొరకు అయ్యా సమయాన్ని హెచ్చించి ఆ రాత్రంతా ప్రార్థించిన యాకోబు వలె నేను బ్రతిమాడుకున్నాను ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ నాకు ఈ తండ్రి, ఆ అభిషేకం నాకు ఈ ప్రభువా. నా పిల్లలను నేను శత్రువులుగా మనసు నాకు రానియద్దయ్యా. వారి అలా జాలిపడే ఆత్మ నాకు ఈ ప్రభువా. ఆ మనసు నాకు ఈ ప్రభువా. ఓ నా ప్రియమైన కుమార్తె, ఓ నా ప్రియమైన కుమారుడా, మరి మనం అడుగుదాం దేవుణ్ణి. మన బిడ్డలు మన ఎదుట తెచ్చేవారుగా ఉండవద్దు. మన కలిగిన కృపా రక్తం, మన పవిత్రపరిచిన కృపా రక్తం, మనం నిర్దోషులుగా నిలబెట్టిన కృపా రక్తం మన పిల్లల మీద కూడా పోయబడి వారి అపరాధాల దోషాలు క్షమించమని, వారి మనసును మార్చి పరిశుద్ధాత్మతో మన బిడ్డల రక్షణలకు వచ్చి ఆత్మతో నింపబడినట్లుగా మనం బ్రతుకులాడదాం. మన బంధువుల కొరకు మనం బ్రతుకులాడదాం. మన రక్త సంబంధుల కొరకు మనం బ్రతుకులాడదాం. మన ఇరుగు కొరకు ఉన్న వారి గ్రామస్తుల కొరకు మనం బ్రతుకులాడదాం. దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, మన నాయకుల కొరకు, మన ప్రధానుల కొరకు, అయ్యో మనకి ఎవరు హాని చేసినా వారు క్షమిద్దాం. వారు మార్చమని ప్రభుత్వ దగ్గర బ్రతుకులాడదాం. మన ప్రాంతాలు, మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన వీధుల్లో ఎంతో యువతగా పాడేవత మనం చూస్తున్నాం. మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఎంతో మందుకు, త్రాగుడుకు, గంజాయికి, డ్రగ్స్కు, చేయడానికి దుష్కార్యములకు, నీతి న్యాయములు తప్పిపోయి పురుషులు, స్త్రీలు చేయరాని నీచమైన కార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మకు దేవునికి దుఃఖం పుట్టిస్తున్న పరిశుద్ధ సమయాలు క్షమిద్దాం. యేసు రక్తాన్ని మన ఉదయం నిండకు నింపుకుందాం. ఆ రక్తంలో ఆ ప్రవాహంలో మనం మునుగుతూ ఏడుద్దాం. అనేకులు మారు మనసు కొరకు మనం బ్రతుకులాడదాం. మన చుట్టూరు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరినీ రక్షించుకుందాం. తండ్రి ఎదుట ఆయన మనస్సు వలె, ఆయన హృదయం వలె ఆయన కోరుకున్నట్టుగా మనం జీవిద్దాం. ఆయన ఇష్టపడే రీతిలో మనము ఆయన ప్రక్కన కూర్చుందాం. అప్పుడు ఆయన అంటాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచున్నాయి. మీరు ఎవరో కాదు, నా భాగము, నా పోలిక. నన్ను మీరు ప్రతిబింబిస్తున్నారు, నా హృదయ ఆశయాలు మీరు తీరుస్తున్నారు అని తండ్రి మన గురించి గర్వంగా మాట్లాడే ఆ సమయాన్ని మనం వెళ్దాం. ఎంతమంది సమర్పించుకుంటున్నారు? ఇవ్వబడిన గొలుసు ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో విడువకుండా వచ్చి మిమ్మల్ని మీరు బలపరచు సిద్ధపడడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీ చేతులు ఎత్తితే మరి మీరు సమర్పించుకోగలిగినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు మై సిస్టర్స్. పరిశుద్ధాత్మ ఓ చిన్న పిల్లల మొదలుకొని యవనులు, వృద్ధులు అందరి మీద దేవుని అభిషేకం మీద కుమరించబడును గాక. మీ ఆశయాలలో తృప్తిపరచును గాక. మీరు అడిగిన ప్రతి ఈవులను దేవుడు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీకు అనుగ్రహించబడును. తండ్రి మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవా, స్తోత్రములు. పరిశుద్ధులైన తండ్రి, ఎత్తబడిన వారింప చేసి దీవులతో కప్పి ఆశలతో నింపి అందరి సంతోషాలు గృహాలు పంపించమని ప్రతి బిడ్డనికి అప్పగిస్తూ ఈ వారం జరిగే కార్యక్రమాలన్నింటిలో ప్రపంచం నడిపించామని, రాను వారంలో గొప్ప సాక్ష్యములతో ఆయన బిడ్డలు నడిపించాలి. ఈ మందిరాలు నింపడని ఆయన, ప్రజలు నింపడని ఆయన, ఈ చుట్టూరు ప్రాంతాలు నింపడని ఆయన. ఇదిగో తను మా చుట్టూరుని ప్రాంతాలన్నీ కదిలించాలి ప్రభువా. ఈ రామలక్ష్మణాలని జనపద ప్రాంతాలు కదిలించాలయ్యా. 3 కలిసిన ఆశలు దీవించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానములు కూడి వచ్చిన మీ అందరికీ తోడుగా ఉండి ఆయన వచ్చి తీసుకుని వెళ్ళేవారు మనందరినీ మీకు నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. ప్రభువుకి అందరినీ ఆశీర్వదించుగాక.